మాజీ సర్పంచ్ గారు, రచయిత గారు వారిని అనసూయ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షుడు శ్రీ నారాయణరావు గారికి, అలాగే ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఎంఈఓ శ్రీ శ్యామసుందర్ గారికి, సభను ఆశించినటువంటి ఈఓ కుమార్ గారికి, అలాగే కోట బాబురావు గారికి, ఉపాధ్యాయులు శ్రీ ఉమామహేశ్వరరావు గారికి, నా సోదరిమణి భారతి కుమారి గారికి, అలాగే కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం సభాధ్యక్షులు అలాగే వారు మన ఉమామహేశ్వర చాలా విపులంగా చాలా అన్ని విషయాలు కూలంకషంగా చర్చించారు, తెలియజేశారు. ముఖ్యంగా ఈ గంపలగూడెం ప్రాంతానికి కోటగిరి వెంకటరావు గారు అని జమీందారు ఉండేవారు. ఇది కౌల కాణాచి అని చెప్పడానికి అది ఒక ఉదాహరణగా చెప్తున్నాను. కోటగిరి వెంకటరావు గారి గురించి మీరు వినే ఉంటారు, ఈ తరం తెలుసో లేదు. ఆయన తరంలో ఇక్కడ కౌలుకి పోషణ జరిగింది. అట్లాగే స్వతంత్రోద్యమంలో ఆ రోజుల్లోనే ఆయన జమీందారు అయ్యింది కూడా జమీందారు విధానికి వ్యతిరేకంగా పోరాడి రైతు చట్టాలు తీసుకొచ్చినటువంటి ప్రముఖ వ్యక్తి. ఆయన ఆ స్థలంలో పెద్ద గ్రంథాలయం ఉండేది. ఆ గ్రంథాలయాన్ని ఆయన యువకులను ప్రోత్సహిస్తూ వాళ్ళ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. అలా ఎదిగిన నాయకుల్లోనే ఇక్కడ పేట బాబాయ్ గారి మొట్టమొదటిగా మనకి తిరువురు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి. అలాంటి ప్రాంతానికి చెందినటువంటి మీరందరూ కూడా చాలా పునీతులు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. ఆ అంశంతోనే మీరు ఇక్కడ ఈరోజు ఈ సాహితీ కార్యక్రమం చేయడానికి తిరువురు అంతగా ఎదిగినప్పటికీ కూడా అక్కడ కళాకారులు ఉన్నారు, కళాభిరుచి ఉంది. కానీ ఎప్పుడు కూడా ఈ మాదిరిగా కవును ప్రోత్సహించే దిశగా ఇలాంటి ఏర్పాట్లు ఎప్పుడు చేసి ఉండలేదు. దానికి ముందుగా నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎక్కడ కవులు ఆదరించబడతారో, ఎక్కడ కవులకి గౌరవ మర్యాద ఉంటుందో ఆ దేశం, ఆ రాష్ట్రం, ఆ ప్రదేశం సురక్షితంగా ఉంటుంది అనడానికి చరిత్రలో మనకి కృష్ణదేవరాయలు గారే ఉదాహరణ. ఆయన అష్టదిగ్గజాలతో ఆయన పరిపాలన సాగిస్తూ ఆయన కవి సారగోడు, కవి సారంగ మణి గోడుగా, అంటే సమరంలోనూ సమరాంగమణ కవి సార్వభౌముడు. అటు సమరంలోనూ ఇటు కవిత్వంలోనూ ఆయన సమంగా చేసి ఆయన రాజ్యాన్ని సుభిక్షంగా చేసుకున్నారు. ఇంతగా ఆయన బతికింది 8 సంవత్సరాలు తెలుసా మీకు? కేవలం 20 సంవత్సరాలు పరిపాలన చేస్తే కేవలం 30 సంవత్సరాల పాటు ఆయన మొత్తం 49 సంవత్సరాలు ఆయన బతికి కాలం. మరి ఒక మనిషికి ఎక్కడ చూసినా ఆయన కట్టడాలు కనిపిస్తుంటాయి, ఎక్కడ చూసినా ఆయన ప్రాంతాలు కనిపిస్తుంటాయి. ఒక మనిషికి ఒక ప్రభు అయినంత మాత్రాన ఇంత విజయం సాధ్యమా? ఒక హంపి విజయనగరమే కానివ్వండి, తిరుమల ఇదే కానివ్వండి, కొండలే కానివ్వండి, అట్లాగే ఆయన కొండపల్లి ఆయన జయించిన తర్వాత కొండపల్లి వైభవం కానివ్వండి, కొండవీటి వైభవం కానివ్వండి, ఆయన తరంలోనే ఆ కోటలన్నీ కూడా వృద్ధి చెందాయి. ఏ కోటని ఆయన జయించినా కూడా ఆ కోటలో ఆయన కవి పండితుడికి చాలా ఘనంగా ఉత్సాహం చెప్పేవారట. అట్లాగే ఆయన అలసాని పెద్దన్న గారికి ఆయన పలకి మోసి ఆయన ఆ కవికి సన్మాన కార్యక్రమం పాల్గొన్నారు. అలాంటి ఉత్తముడు సాధారణ మనిషిగా కవుల్ని అంతగా ఆదరించారంటే మరి ఆయన పరిపాలన అంత బాగుండబట్టే ఇప్పటికీ 3,000 సంవత్సరాలు గడిచినా 300 సంవత్సరాలు గడిచినా కానీ ఆయన గురించి చెప్పుకుంటా ఉన్నాము. కాబట్టి అలాంటి ప్రాంతాన్ని, అలాంటి వ్యక్తిని ఇలాంటి చోట స్మరించుకోవటం, ఈ విధంగా ఈ రాబోయే తరానికి ఉత్తేజపూర్వకంగా నారాయణరావు గారు ఈ కార్యక్రమం చేయటం చాలా బాగుంది. అట్లాగే ఇందాక ఉమామహేశ్వర గారు తెలుగు గురించి చెప్తూ తెలుగు పాఠ్యాంశాలు చేర్చాలి, 5th క్లాస్ వరకు కూడా తెలుగు ఉండాలి. అది ఈ మధ్య కూడా మన పుస్తక మహాసభలో కానీ తెలుగు రచన సభలో కానీ మన ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు, జరుగుతుంది. అట్లాగే తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉండాలి. ఇంగ్లీష్ అనేది మనకి ప్రపంచానికి తెలుగు ఒక ద్వారం అయితే ఇంగ్లీష్ అంటే ఒక కిటికీ లాంటిది. అంటే మన కిటికీలోంచి అన్ని చూడొచ్చు, కానీ దాని నుంచి మనం ఆ మార్గం నుంచి వెళ్ళకుండా ఉంటేనే బాగుంటుంది. అలాగే సంస్కృతానికి కూడా ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కూడా అవసరం ఉంది. ఎందుకంటే మన సంస్కృతంలో కూడా ప్రతి అంశాన్ని కూడా ఆ రోజుల్లోనే
వాళ్ళు కనిపెట్టిన రైట్ సోదరులు కనిపెట్టిన విమానం అయితే కానీ, ఆల్ ఇండియా రేడియో కనిపెట్టిన ఆకాశవాణి అయితే కానీ, అట్లాగే దూరదర్శన్ కనిపెట్టినటువంటి మానసిక పెట్టి అయితే కానీ, ఇవన్నీ కూడా మన పురాణాల్లో ఉన్నాయి. మన కవులు గారు వాటి గురించి ముందస్తుగా దూరదృష్టితో వాటిని ఇలా ఉంటుందని ఇమాజిన్ చేసి చెప్పిన దాన్ని ఇవాళ ప్రజలు దాన్ని ఊహాశక్తితో దాన్ని రూపకల్పన చేశారంటే మన గ్రంథాలు, మన పౌరాణిక గ్రంథాలు. ఆ గ్రంథాలు ఒక నాలెడ్జ్ కేవలం సంస్కృతంలోనే ఉంది. కాబట్టి సంస్కృతం అనేది మనం నేర్చుకుంటే ఇంకా మన ముందు మనం చేసిన గ్రంథాలే విదేశీ వాళ్ళు తీసుకువెళ్ళి అందులోంచి ఆ రసాన్ని వాళ్ళు పట్టుకొని ఇలాంటి వాళ్ళు మనకన్నా కానీ ముందుగా ప్రగతి సాధించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మన యువతరం కూడా మన తెలుగుని, మన తెలుగు సంప్రదాయాన్ని, తెలుగు భాషని కూడా నేర్చుకుంటే ఇంకా మరింత ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇప్పుడు మరి ఒక రచయితగా నన్ను పిలిచారు కాబట్టి నా గురించి కూడా 2 నిమిషాలు చెప్తాను. తిరువురు సర్పంచ్గానే నేను చాలా మందికి పరిచయం. ఒకసారి నేను కాంగ్రెస్ సానుభూతి పరిగా ఉన్నాను, అప్పుడు సర్పంచ్ గారికి ఆయన ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఒక అవకాశం ఉండి ఒక సభకు వెళ్ళడం జరిగింది. ఆ సభలో ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తుంటే పక్కన హోమ్ మినిస్టర్ గారు విజయరామారావు గారు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా అంటే తిరువురు అని వెంటనే అందరినీ తప్పుకోమని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్ళారు. ఏంటమ్మా అంటే మా ఊరు సమస్య ఏంటంటే ఈ సమస్య ఉందంటే నాకు వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు. తర్వాత నాకు 25 lakhs గ్రాంట్ కూడా రిలీజ్ చేసి పంపించారు. అంతమంది ఉంటే కూడా నాకు అవకాశం రాలేదు. ఏంటి చిన్న సర్పంచ్, తిరువురు నుంచి వచ్చే సర్పంచ్ నాకు ఇలా అవకాశం వచ్చింది ఏంటంటే ఆయన చెప్పారు, నేను తిరువులో విజయరామారావు గారు గంపలగూడెం తిరువులో చదువుకున్నారు. గంపలగూడెం తిరువురా అని అడిగారు. ఇదేంటి తిరువులో పెట్టి గంపలగూడెం తిరువురా అంటున్నారని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. ఏం సార్ గంపలగూడెం తిరువురా అన్నారంటే అప్పట్లో తిరువురు అనేది లేదట పేరు, గంపలగూడెం నియోజకవర్గంగానే ఉండేదట. గంపలగూడెం అంటేనే చాలా పేరంట. నేను గంపలగూడెంలో చదువుకున్నానమ్మా, ఊటుకూరు అనుకుంటా బహుశా ఆయన చదివింది, ఆ స్కూల్లో నేను చదువుకున్నానని చెప్పేసి ఆయన అప్పుడు నా పరిస్థితి చాలా ఆశ్చర్యపేస్తుంది. విజయరామారావు గారు ఈ ప్రాంతంలో చదువుకున్నారు. ఆ ఒక చిన్న పరిచయంతో ఆయన వెంటనే శ్రీరంగానికి తీసుకెళ్లారు. అది చాలా ఆనందాన్ని ఇచ్చింది. అట్లాగే మన ప్రాంతాన్ని కూడా అన్నిటి వస్తానని ఆ సంస్థలో నేను తీర్చగలిగాను. ఈ రకంగా ఒక ప్రాంతాన్ని బట్టి కూడా మనం ఎదుగుతున్నామంటే మనకు ఎంత అవకాశం ఉంటుందని చెప్పడానికి నేను చిన్న ఉదాహరణ చెప్పాను. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు యువతకి చాలా అవసరం. ఈ భాషల గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి పౌరుల గురించి కానీ వాళ్ళందరూ చాలా ఇంకా కూలంకష విషయాలు తెలుసుకోవాలని, అలాగే ఎంఈఓ గారికి అక్కడ మన ఉన్న బాబురావు ఎంపీడీఓ గారుగా పనిచేస్తున్నారు. కాబట్టి పాఠశాలలో కొంచెం ఏమాత్రం అవకాశం ఉన్న పిల్లలకి అంటే వాళ్ళకి ఉన్నట్టు ఒత్తిడి పక్కన తెప్పించిన ఉంటుంది, కానీ ఆ దిశగా మీరు ప్రోత్సహిస్తుంటే వాళ్ళకి ఇంకా ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. మాజీ సర్పంచ్ గారు ఇంతగా కోటగిరి వెంకటకృష్ణారావు గారు గంపలగూడెం జమీందారు. జమీందారులు ఎప్పుడూ కూడా బ్రిటిష్ గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటారు. కానీ ఉప్పు సత్యాగ్రహానికి మన ప్రాంతంలో మొట్టమొదటిసారిగా నాయకత్వం వహించారు కోటగిరి వెంకటకృష్ణారావు గారు. కోటగిరి వెంకటకృష్ణారావు గారి జయంతి చేయాలని 3 సంవత్సరాలు వారి ఫోటో కోసం మరి నేను కష్టపడితే, నేను అక్కడ మనకి తిరుగుల్లో సాయిబాబా మందిరం ఉంది, ఆ ప్రాంతంలో 1 సంవత్సరం ఉన్నా. కానీ ఒకళ్ళు కోటగిరి వెంకటకృష్ణారావు గారి చిన్న విగ్రహం అక్కడ ఉంది, కళ్యాణ మండపంలో ఉంది. ఆ ఫోటో తీసుకొని మరి తర్వాత జయంతి చేశాను. మీరు చెప్పిన విజయరామారావు గారు గంపలగూడెంలో చదువుకున్నారు. ఇప్పుడు కూడా ఆ స్కూల్ ఉందట. ఎందుకంటే ఇక్కడ కూడా మాకు ఒక రకంగా మిత్రులు కోటగిరి హరిబాబు గారు, కోటగిరి వారి యొక్క సత్యంబాబు గారు అంటారు, వారి తదుపరి హరిబాబు గారు చెప్పేవారు విజయరామారావు గారు గంపలగూడెం స్కూల్లో చదువుకున్నారట. అందువల్ల అమూల్యమైన విషయాలు వారు తెలియపరిచారు. పక్కన ముందు ఆడవాళ్ళకి చేసేస్తాం, ముందు చేస్తారండి, కట్టగాలండి. మహిళలకి విశేషమైన ప్రాధాన్యత ఉంది, గవర్నమెంట్ కూడా ఇస్తుంది కాబట్టి అది
తర్వాత వజ్రాల ఇందిరా గారు మొత్తం అయిపోయా. మళ్ళీ గ్రూప్ ఇంకా అయిపోతుంది కార్యక్రమం, ఎండింగ్ వచ్చింది. దయచేసి కొద్దిగా వజ్రాల ఇందిరా గారు కూడా వీళ్ళే ఉండండి. మహిళలు ప్రాధాన్యత లైబ్రరీ గారు అంతా ఉండండి.